చేస్తున్నటువంటి ఈ రోజు కార్యకర్తల్ని పెంచి పోషిస్తా ఉన్నారు. ఇక బాబాయ్ హత్యలోనూ లేకపోతే నారాసుర రక్త చరిత్ర అని చేశారు. చంపింది మీకు సంబంధించిన వ్యక్తులు అనేటువంటిది మీ చెల్లెలు చెప్తా ఉంది. రెండో వైపేమో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒక ఎలక్షన్ చేసుకున్నారు. మీ తాత మర్డర్ కేసులో ఇవాళ మాకు సంబంధం ఉంది అనేటువంటిది ఆయన పార్థసారథి రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు ఏంటి అనేటువంటి చెప్పారు. సొంత పార్టీ మీరు చెప్పారు రిలయన్స్ కి సంబంధం ఉంది అని. మీ నాయకులు మొత్తం రిలయన్స్ షోరూంలన్నీ తగలబెట్టారు. మా అనంతపూర్లో తగలబెట్టారు. నా మీద నిలబడిన ఆయన మొదటి ముద్దాయిగా కూడా కేసు ఉన్నింది. మీరు అధికారంలోకి రాగానే ఆ కేసులన్నీ తీసేశారు. ఆ రిలయన్స్ కి మీరు పార్లమెంట్ సభ్యులు ఇచ్చారు. కానీ ఈ రోజు మళ్ళీనేమో చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉందేమో అనేటువంటిది మాట్లాడతారు. నాలుక ఇంకేమన్నా మీకు అధికార దాహం ఎట్లా ఉంది అనే దానికి మీకు తల్లి చెల్లి లేదు అనేటువంటిది ఎట్లా అయితే అందరూ చెప్తా ఉన్నారో తండ్రి కూడా మీ లెక్కలో లేడు అనేటువంటి దానికి 2-3 ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటాం. ఆ రోజు అచ్చెన్నాయుడు గారు చెప్పారు, బొత్స సత్యనారాయణ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, వైఎస్ మరణంలో వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏముందో తెలియాలి అనేటువంటిది బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. దాని మీద మీరు ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. అసలు రాజశేఖర రెడ్డిని ముద్దాయి చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీనా, కాంగ్రెస్ పార్టీనా? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోయారు. అందుకనే ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డిని ముద్దాయి చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హైకోర్టు ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి వైఎస్ ను ప్రథమ ముద్దాయిగా చేర్చమని చెప్పింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఉండవల్లి అరుణ్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ కేసు ఫైట్ చేసిన సుధాకర్ రెడ్డికి అధికారంలోకి వచ్చినటువంటి 3వ నెలకే ఆయన పోస్ట్ ఇచ్చాడు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారిని వెళ్ళి ముద్దాయిగా చేర్చాడో ఆయనకు మీరు పోస్ట్ ఇచ్చారు. ఇంకా రాష్ట్ర విభజన గురించి జేడీ శీలం రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడని చెప్పుకునే వ్యక్తి ఆర్టికల్ 3 ఉపయోగించి సమాధి దగ్గర జరిగిన డిస్కషన్ ఆయన చెప్పింది. ఆర్టికల్ 3 ఉపయోగించి రాష్ట్రాన్ని మీరు విభజించవచ్చు అని సలహా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. అది చెప్పి తను బయలు తెచ్చుకున్నాడు అనేటువంటిది జేడీ శీలం గారు ఆ రోజు చెప్పారు. మీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. మేం చెప్పింది కాదు ఇది. అంటే మీ ప్రవృత్తి, మీరు చేసేదేంటి చెప్పేదేంటి రెండింటి మధ్య తేడా ఏంటి అని చెప్పడం కోసం చెప్తా ఉన్నాం. వైఎస్ పాదయాత్ర చేస్తున్నప్పుడు మధ్యలో ఆయన ఆరోగ్యం క్షీణించింది, మీరందరూ గుర్తుంచుకుని ఉంటారు. వైఎస్ విజయమ్మ గారు వెళ్లి పరామర్శించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పోలేదు అక్కడికి. ఎందుకు పోలేదు? దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగి స్టేట్మెంట్లు వచ్చినాయి. వైఎస్ మరణం మీద విచారణ జరిగితే జగన్మోహన్ రెడ్డితోనే మొదలవ్వాలి అనేటువంటిది లగడపాటి రాజగోపాల్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే ఎంత బలంగా నమ్మారు మీ పార్టీలో వాళ్ళు ఆ రోజు. ఎందుకు అనంటే ఆ లబ్ధిదారుడు మీరే కాబట్టి. ఆ రోజు జరిగిన సంఘటనలు వాళ్ళకు ఆ రకంగా కనిపించినాయి కాబట్టి. సో ఇవన్నింటినీ ఒక్కసారి గుర్తుంచుకుంటూ నేరమయ రాజకీయాలకు మొదలు పెట్టింది మీరే, ఆ రాజకీయాల్ని కొనసాగిస్తున్నది మీరే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం, ముఖ్యంగా యువకులు, తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సినటువంటి యువకులు ఇవాళ మనం గుర్తుంచుకోవాలి. వైఎస్ కుటుంబం యొక్క చరిత్ర ఏంటి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం యొక్క చరిత్ర ఏంది చూసుకోవాలి. ఉద్యోగాలు ఇవ్వడానికి కోసం చంద్రబాబు